విజయవాడలో బాంబు కలకలం రేపుతోంది. బీసెంట్ రోడ్ లో బాంబు పెట్టామంటూ పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి చెప్పారు. దీంతో వెంటనే బాంబు స్క్వాడ్ బీసెంట్ రోడ్ లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో షాపులను క్లోజ్ చేయించారు పోలీసులు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కాంతి. బాంబుకు సంబంధించి బెదిరింపు కాల్ అనుకోవచ్చా, లేదంటే ఇప్పటికే అక్కడ బాంబు స్క్వాడ్ అనేది తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ ఓపెన్ చేసిన షాపులన్నీ కూడా క్లోజ్ చేసినట్టు తెలుస్తోంది. మరి బాంబుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? గుడ్ మార్నింగ్ ఆశ. రోజు లక్షలాది మంది వ్యాపారులు కొనుగోలుదారులతోటి రద్దీగా ఉండేటువంటి బీసెంట్ రోడ్ కి సంబంధించి ఒక అగంతకుడి నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. బీసెంట్ రోడ్ లో బాంబు పెట్టామని చెప్పి. ఈ నేపథ్యంలో విజయవాడ నగర పోలీసులంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అలర్ట్ అవడమే కాకుండా బీసెంట్ రోడ్ లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు అయితే చేపడుతూ ఉన్నారు. మొత్తంగా బీసెంట్ రోడ్ లో ఉన్నటువంటి దుకాణాలు ఇప్పటికే ఎర్లీ మార్నింగ్ కాల్ రావడంతో దాదాపుగా కొన్ని దుకాణాలు మాత్రమే ఓపెన్ అయి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ తెరిచి ఉన్నటువంటి దుకాణాలన్నింటినీ కూడా క్లోజ్ చేయించారు. క్లోజ్ చేయించి అక్కడ ఉన్నటువంటి ప్రతి షాపు అలాగే అణువణువుని కూడా రోడ్డు మొత్తాన్ని కూడా పోలీసులు అయితే తనిఖీలు చేస్తున్నారు. మొత్తంగా ఆ బీసెంట్ రోడ్డు వైపు ఎవరిని కూడా రానివ్వకుండా కేవలం అక్కడ పోలీసులు మొత్తం కూడా దాన్ని స్వాధీనం చేసుకునే ఆ రోడ్డునంతటిది కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే క్షుణ్ణంగా ఎక్కడ ఎటువంటి ఏది ఆధారం దొరికినా కూడా ఖచ్చితంగా వదిలిపెట్టకుండా ఉండేలాగా ఇవైతే చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ తనిఖీల్లో పోలీసులు జాగిలాలతోటి కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలన అయితే చేపడుతూ ఉన్నారు. అయితే ఒక అగంతకుడి నుంచి కాల్ రావడము, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ రావడంతో ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, కేవలం తనిఖీలు మాత్రమే కాకుండా ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, కాల్ ఎవరు చేశారు అనే దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. మొత్తంగా బీసెంట్ రోడ్డు సంబంధించి మొత్తంగా పోలీసులు అదుపులో ఉందనే చెప్పుకోవాలి. నిత్యంగా లక్షలాది మంది ప్రజలు విజయవాడకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా బీసెంట్ రోడ్ లో ఏదో ఒక వ్యాపార సముదాయాలకు సంబంధించి కావచ్చు, షాపింగ్ కి కావచ్చు, నిత్యం వేలాది మంది మహిళలు అక్కడ షాపింగ్ కూడా వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు వచ్చినటువంటి ఫోన్ కాల్ తోటి పోలీసులంతా అలర్ట్ అయ్యి ఈ రోజు అయితే బీసెంట్ రోడ్ ని మొత్తంగా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ప్రస్తుతం తనిఖీలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.